జై హింద్ గైస్, నేను సిఆర్పిఎఫ్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 8 క్వశ్చన్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. మెయిన్లీ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. మీరు సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినట్లయితే మీకు ఏవైతే ప్రోస్ ఉన్నాయో ఏవైతే కాన్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏదైనా నేను డీటెయిల్గా నేను ఫ్యాక్ట్ చెప్తాను అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉందన్నది నేను ఏది హైట్ చేయను అనమాట. నేను ట్రూ ఐడెంటిటీ ఎలా అయితే జరుగుతుందో అదంతా నేను చెప్దాం అనుకుంటున్నాను. సో కమింగ్ టు కాన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీకు సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినట్లయితే మీకు రిస్క్ ఏరియాలో లైక్ ఛత్తీస్గఢ్ ఆర్ జమ్మూ కాశ్మీర్, సో ఇలాంటి రిస్క్ ఏరియాలో మీరు ఉన్నప్పుడు అయితే ఫ్యామిలీ పెట్టడానికి అవ్వదనమాట. సో అది ఒక కాన్ అనమాట. ఓకేనా. సెకండ్ కాన్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఐకి అంత ఫెసిలిటీస్ లేవన్నమాట. లైక్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఆఫీసర్కి ఉన్నట్లయితే ఇప్పుడు ఒక స్పెషల్గా ఒక ఏసీ రూమ్ కానీ లేదా బంగ్లా కానీ లేదా ఏసీ ఆఫీస్ కానీ ఏదైనా ఏసీతోనే ఉంటుంది అనమాట. ఏసీ కార్ కానీ. అదే ఎస్ఐకి అనుకోండి ఇలాగా మనకంటూ ఒక వెహికల్ ఉండదు అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకంటూ ఒక ఏసీ క్యాబిన్ ఉండదు అనమాట. జస్ట్ నార్మల్ క్యాబిన్ ఉంటుంది అనమాట. సో నా దృష్టిలో అది కూడా కాన్ అనమాట. ఓకేనా. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్యన వచ్చేసరికి ఒక కంపెనీకి వచ్చేసరికి ఎస్ఐలు వచ్చేసరికి 9 మంది ఉంటుంది అనమాట. ఒకప్పుడైతే ముగ్గురే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసరికి 9 మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే 9 మంది అవడం ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ తగ్గిందనమాట ఎస్ఐకి. ఓకేనా. ఒకప్పుడు ఏంటంటే 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. 3 మెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే ఎస్ఐ ఇలా పిలిస్తే పరిగెట్టి వచ్చి జైన్ సార్ అని చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అంత లేదనమాట. ఇప్పుడు కనిపిస్తే జైన్ సార్ అంటారు, లేదంటే నార్మల్గా ఉంటారు అనమాట. అంతగా స్పెషల్ రెస్పెక్ట్ అనేది లేదనమాట. ఓకేనా. ఇంకేంటంటే మీరు కంపెనీ అనేది ఎప్పుడు సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యారు కాబట్టి కంపెనీ అనేది కొంచెం జంగల్కి కొంచెం దగ్గరలో ఉంటాయి అనమాట కంపెనీస్ అనేది. సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అంత హైలైట్గా ఉండదన్నమాట. ఓకేనా. మీరు ఊహించుకున్నట్లు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు లేదా ఒక మంచిగా ఒక సిటీలోన అలా ఉండవన్నమాట. సో మీకు జంగల్కి కొంచెం దూరంగా దగ్గరలో ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగోదనమాట. సో దానికి కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి, మా ఇంట్లో వచ్చేసరికి 3 బెడ్రూమ్ అనమాట. సో మనం చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేసాము ఇంట్లో. నేను సడన్గా ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా కష్టం అనిపించింది అనమాట. సో కానీ అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే నాకు టైం దొరికిందా లేదా అన్నది నేను చూస్తాను. ఎందుకంటే టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ మీరు వేరే జాబ్కి చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కాన్ ఏంటంటే ఎవ్రీ 3-4 ఇయర్స్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఒక ప్లేస్లో అనేది ఉండరు అనమాట. ఒక ప్లేస్లో ఇలా ఉండిపోతామంటే అవ్వదు. ఇది ఒక సిఆర్పిఎఫ్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో మ్యాక్సిమం జాబ్స్ అలాగే ఉన్నాయి. సో 3-4 ఇయర్స్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. తర్వాత ఏ స్టేట్ వస్తుంది అనేది మీకు తెలియదు అనమాట. సో ఈ తిరగడం అనేది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో లాస్ట్ కాన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇక్కడ రిస్క్ ఏరియాలో ఉండేటట్లయితే మీకు ఏంటంటే మీకు నచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి అవ్వదనమాట. ఓకేనా. సో మీరు బయటకు వెళ్ళారంటే అది డ్యూటీ పరంగా వెళ్తారు, లేదా మరీ ఇంపార్టెంట్ వర్క్ అయితే పర్మిషన్ తీసుకొని మీరు అది కొంచెం కష్టం అనమాట. బయటకు వెళ్ళడం అనేది కష్టం అనమాట. మీకు ఏది కావాలన్నా మీరు అన్నీ తీసుకొస్తారనమాట. మీరు ఏది కావాలంటే ఒక మెంబర్ ఉంటాడు అనమాట. సో ఆ మెంబర్ పెడతాడు. ఆ మెంబర్ వచ్చేసరికి మీకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీసుకొస్తారు, కానీ మీకు బయటకు వెళ్ళడానికి మాత్రం పంపించరు అనమాట. ఓకే. సో ప్రోస్ అనమాట. ఇప్పుడు ప్రోస్కి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఐకి చాలా టైం దొరుకుతుంది అనమాట. చాలా అంటే ఇంకా సివిల్లో ఏ జాబ్కి ఇంత టైం దొరకదు అనమాట. ఓకేనా. నాకు తెలిసి సచివాలయం కూడా ఇంత టైం దొరకదు అనుకుంటాను. ఎందుకంటే ఎస్ఐకి వచ్చేసరికి ఏ డ్యూటీస్ ఉండవన్నమాట. ఒక నైట్ డ్యూటీ ఉండదు, సెంట్రల్ డ్యూటీ ఉండదు. ఓకేనా. ఏమి ఇంకా మరి ఏ పని చేయక్కర్లేదు అనమాట. జస్ట్ నీ డ్యూటీ టైంలో ఏదైతే ఉందో మీరు ఎక్కడికైతే బయటకు వెళ్తారో ఆ డ్యూటీ ఏదో చేసి వచ్చేసి చాలు అనమాట. తర్వాత మీరు వచ్చి ఏ రూమ్కి వచ్చాక తర్వాత మీ రూమ్కి వెళ్ళి మీరు ఏది చేసుకుంటే అనవసరం అనమాట. తాగినోడు తాగుతాడు, పడుకుంటాడు, చదువుతాడు. ఎవరెస్ట్ మాడేది అనమాట. మరి క్వశ్చన్ చేసినోడు ఎవరు ఉన్నాడు అనమాట. అది ద బెస్ట్ ప్రో అనమాట. సెకండ్ ప్రో వచ్చేసరికి డీసెంట్ శాలరీ అనమాట. మంచి శాలరీ వస్తుంది. మీరు ఇప్పుడు నా బెటాలియన్లో వచ్చేసరికి నాకు శాలరీ వచ్చేసరికి నా ఫస్ట్ శాలరీ వచ్చేసరికి 83,000 అనమాట. ఓకేనా. 83,000 ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట. నాకు తెలిసి ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ మాత్రమే ఈ 83,000 శాలరీతో స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి ఇప్పుడు ఎస్ఐగా ర్యాంక్లో కూడా మనకి 83,000 వస్తుందంటే ఇది ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకేంటంటే థర్డ్ వచ్చేసరికి జీరో ప్రెజర్ అనమాట. నీకంటూ ప్రెజర్ అనేది అసలు ఉండదు అనమాట. బయట జాబుల్లో చూసినట్లయితే మీకు చాలా ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ అందరూ నీ డ్యూటీ నువ్వు చేసుకుంటే మీకున్న వర్కే చాలా తక్కువ ఉంటుంది. ఆ వర్క్ ఏదో నువ్వు చేసుకుంటే మరి నేను ఎవడు కెలగదు అనమాట. ఎక్స్ట్రా వర్క్ ఏమి ఉండదు, నీకు ప్రెజర్ ఏముండదు అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడే బయట వాలీబాల్ కోర్ట్ ఉంది. ఇప్పుడు నేను బయటకు వెళ్తే బయట వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ కోర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఏంటంటే షటిల్ కోర్ట్ ఉంటుంది.
ఓకేనా. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇలా జిమ్ ఉంటుంది. ఓకేనా. ఈ జిమ్లోన నువ్వు ఏం చేసినా ఎవరు ఏమి అడగరు అనమాట, నీ ఇష్టం అనమాట. సో ఏదైనా ఆడుకుంటున్నాడు అనమాట, ఎప్పుడైనా ఆడుకోవచ్చు. సో ద బెస్ట్ ఫిట్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట మీరు ఏ జాబ్స్ అయినా చేసినట్టయితే మీకు ఆ డ్యూటీ చేసి నైట్ సాయంత్రం వచ్చేసరికి ఇంకా మీకు ఇంకా కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయి మ్యాక్సిమం ఎవరు జిమ్కి వెళ్ళరు అనమాట. మన పెద్దవాళ్ళు చూడండి, ఎవరైనా జిమ్కి వెళ్ళండి మీరు చూసారా, కొంచెం ఏజ్ వచ్చేసరికి ఒక 30 లోపు అయితే ఎవరైనా వెళ్తారు, కానీ 30 తర్వాత మరి ఎవరు వెళ్ళరు అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఎలాగో పని పాటు లేదు కాబట్టి రోజు జిమ్లో ఉండొచ్చు. జిమ్ లవర్స్కి ఏమో ఇది బెస్ట్ ఛాన్స్ అనమాట. ఇంకేంటంటే ఫుడ్ అనమాట. ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ అనమాట, అవుట్ స్టాండింగ్ అనమాట. ఎంత అవుట్ స్టాండింగ్ అంటే మీకు మార్నింగ్ నేను చెప్తాను, మార్నింగ్ నేను ఏం తింటానంటే స్ప్రౌట్స్ ఒక విడివిడి తింటాను, అట్ ది సేమ్ టైం బాదాము తింటాను అనమాట, అట్ ది సేమ్ టైము ఇంకా కొమ్మ శనగలు తింటాను అనమాట, అట్ ది సేమ్ టైం ఒక ఎగ్ తింటాను అనమాట, అట్ ది సేమ్ టైం దాంతోపాటు టిఫిన్ రోజు మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అట్ ది సేమ్ టైం ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు ఉంటాయి. ఓకేనా. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ విషయంకి వచ్చేసరికి మీరు జిమ్ చేయని ఏం చేయని రోజుకి 10 కిలోమీటర్స్ పరిగెట్టని మీరు ఆ ఫుడ్ తింటే చాలు అనమాట. మీరు మరి డైట్ అనేది అవసరం లేదనమాట. ఓకేనా. ఇంకా 6th వచ్చేసరికి క్యాంటీన్ అనమాట. క్యాంటీన్లో అన్ని దొరుకుతాయి, చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. మీరు తినాలనుకుంటే మీకు ఫాస్ట్ ఫుడ్స్ కూడా క్యాంటీన్లో దొరుకుతాయి అనమాట. ఓకేనా. ఇంక ఏది కొనుక్కోవాలన్నా అది క్యాంటీన్లో చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతుంది అనమాట. ఇది ఒకటి అనమాట. ఓకేనా. ఇంకేంటంటే ఇది ద బెస్ట్ థింగ్ అనమాట. 7th వచ్చేసరికి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అనమాట. సో ఈ స్కూల్స్ ఏంటంటే మీకు ఫ్రీ అనమాట, మీ చిల్డ్రన్కి ఫ్రీ అనమాట. ఇప్పుడు మీరు ఆ స్కూల్స్ వచ్చేసరికి చాలా మంచి స్కూల్స్ అనమాట. బయట వాళ్ళు కూడా కొన్ని సివిలియన్స్ కూడా కొన్ని పోస్ట్ వేకెన్సీ ఉంటాయి అనమాట. వాటి కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఇంకా చాలా హార్డ్గా ట్రై చేస్తారనమాట ఆ స్కూల్ రావడం. అలాంటిది వచ్చేసరికి మీకు ఫ్రీ అనమాట. సో మీ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మీరు రూపాయి ఫీజు కూడా కట్టకుండా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇది ద బెస్ట్ థింగ్ అనమాట. ఇంకేంటంటే మీకు ఇయర్లీ ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ ఒక 2 సార్లు, ట్రైన్ ఒక 2 సార్లు మీరు ఎక్కొచ్చు అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనమాట. మీ డ్యూటీకి వెళ్ళే వరకు, అట్ ది సేమ్ టైం బ్యాక్ మీ ఇంటికి వచ్చే వరకు అలా 2 టైమ్స్ ఫ్లైట్, అట్ ది సేమ్ టైం 2 టైమ్స్ 2 AC ట్రైన్ ఫ్రీ అనమాట. ఓకేనా. ఇంకేంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఓకేనా, హాస్పిటల్. ఓకేనా. హాస్పిటల్ ఫ్రీ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఓకేనా మీకు ఫ్రీ అనమాట. ఓకేనా. మీరు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. ఓకేనా. మీకు మెడిసిన్ కూడా ఏది ఇచ్చినా సరే ఆ మెడిసిన్ కూడా బిల్లు పెట్టి ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి కూడా స్టేట్లో కూడా ఉంటాయి, కానీ మెడిసిన్స్ కొంటూ చాలా డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వక్కర్లేదు అనమాట. ఓకేనా. ఓకేనా. ఇంకేంటంటే ఇయర్లీ వచ్చేసరికి 20K ఫర్ చిల్డ్రన్ అనమాట. ఈచ్ చైల్డ్ అనమాట. ఓకేనా. 20,000 వేస్తారనమాట. ఓకేనా. ఈచ్ చైల్డ్ ఇద్దరు ఉంటే 40,000 ఇయర్లీ వస్తుంది అనమాట. అదొకటి అనమాట. ఓకేనా. ఇంకేంటంటే మీకు ఏమైనా తినాలనుకుంటే ఓకేనా, చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, మటన్ కానీ ఏదైనా తినాలనుకుంటే మీకు అక్కడ కుక్కకి చెప్పాలన్నమాట. నేను ఇది తినాలనుకుంటున్నాను చెప్పినట్లయితే మీరు ఆ ప్రైస్, ఇప్పుడు చికెన్ కేజీ తినాలనుకుంటాను అనుకోండి, ఆ 300 రూపీస్ అనుకోండి, మీరు 300కి +30 యాడ్ చేసి అడిగి ఇచ్చేయడం అనమాట. ఎందుకంటే అది వండినందుకు ఆయిల్ అన్నిటికీ జస్ట్ 30 రూపీస్ అనమాట. సో అది మీరు ఇచ్చేస్తే ఆడే మీకు వండేసి మీకు ఇచ్చేస్తారు అనమాట. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట మీరు తినాలనుకుంటే. ఓకేనా. ఇంకేంటంటే మీరు ఇప్పుడు మీరు బెరాక్లో ఎస్ఐ బెరాక్ వచ్చేసరికి 4 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా. ఆ 4 మెంబర్స్కి ఏంటంటే ఉండే వాళ్ళకి ఏంటంటే మీకు రెంట్ ఉండదు అనమాట. ఎలక్ట్రిసిటీ రెంట్ ఉండదు. ఓకేనా. ఆ రూమ్కి రెంట్ ఉండదు. ఓకేనా. HRA మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇది కూడా చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో దాన్ని బట్టి మీరు చూడండి. ఓకేనా. బయట 1 లక్ష రూపాయలు వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ 50,000 వస్తే అది సమానం అనమాట. బయట 2 లక్షలు వచ్చినోడికి ఇక్కడ మీకు 10, ఇక్కడ 1 లక్ష రూపాయలు వస్తే అది ఈక్వల్ టు సమానం అనమాట. ఓకేనా. ఇంకేంటంటే సో చెప్పాను కదా, క్యాంటీన్లో కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి 70%, 60 to 70% తగ్గుతుంది. మీరు చాలా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకా ఆల్మోస్ట్ జీరో అనమాట. ఓకేనా. మీరు మెస్ కోసం మీరు ఏదైతే తింటారో దానికి ఈ మంత్లీ 5,000 ఉంటుంది అనమాట. ఆ 5,000 ఏదో మీరు ఇచ్చేసినట్లయితే సో మీకు ద బెస్ట్ అనమాట. సో ఇవన్నిట్లో నేను ఏవి చూడను అనమాట. నేను మాత్రం చూసేది ఒకటే అనమాట, నాకు టైం దొరుకుతుందో లేదా అని చూస్తాను. నాకు టైం దొరకడం అనేది కావాలన్నమాట. ఎందుకంటే టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అనమాట. ఓకేనా. మీరు ఏ పరిస్థితిలో ఉండొచ్చు, కానీ మీకు ఎంత మంచి జాబ్ అయినా సరే మీకంటూ ఒక పర్సనల్ టైం లేకపోతే అది వేస్ట్ అనమాట. అంటే నాకు తెలియదు, నా దృష్టిలో అది వేస్ట్ అనమాట. ఎందుకంటే
నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయన్నమాట. ఆ గోల్స్ నేను వెళ్తానో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అనమాట. నా 100% నేను ఇస్తాను. సో నాకు సంబంధించి వచ్చేసరికి ఓకేనా, ఇది నాకు చాలా అలా సెట్ అయింది అనమాట, నాకు బాగా నచ్చింది అనమాట. ఓకేనా, సో ఇది ఇంకా మీ ఇష్టం అనమాట. నేను నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను చెప్తాను అనమాట. ఇట్స్ యువర్ చాయిస్, మీరు రావాలన్నది లేదంటే అది మీ ఇష్టం అనమాట. ఓకేనా, ఇంకా మన బాయ్ మనోడు ఉన్నాడు అనమాట, మన ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. మనోడు ఏమైనా మాట్లాడతాడేమో చూద్దాం. भाई इधर आ जाओ, हमारे लोगों को कुछ बातचीत कर रहे हैं, इनको जो अच्छा लगता है वो बात कर रहे हैं. जय हिंद सभी को दोस्तों, मैं तो यही कहना चाहूँगा, आप अपनी तैयारी बहुत अच्छे से करिए. नौकरी में कोई भी कमी नहीं है, बहुत अच्छी जॉब है. लेकिन हाँ, और आप लोग अगर और आगे जाना चाहते हो तो पढ़ाई के टच से कभी भी दूर मत रहना, टच में रहना हमेशा. ट्रेनिंग में आपको शायद थोड़ा सा कम समय मिलेगा, लेकिन जैसे ही आपको अपनी प्लाटून यूनिट मिल जाएगी वहाँ आपको भरपूर समय मिलेगा. बढ़िया खाओ पियो, मस्त बढ़िया मज़े करो, बस तैयारी करते रहना, ठीक है. विश ऑल द वेरी बेस्ट. ఆయన కూడా చెప్పింది అదేనమాట. సో మీకు చాలా టైం దొరుకుతుంది, మీరు ఎక్కడ చదువు వదిలేకండి. ఓకేనా, ట్రైనింగ్కి ఇప్పుడు మెడికల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మేము ఏదో హీరోలు అయిపోయాం అనుకుని మొత్తం వదిలేస్తారు అనమాట. సో వదిలేకండి, చదువుతూ ఉండండి, కష్టపడుతూ ఉండండి. దీనికన్నా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు, చాలా ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా టైం ఉన్నది. అదేవిధంగా నేను చెప్పట్లేదు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు బయట ఏదో జాబ్ చేసినట్లయితే మీకు అక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇక్కడ వచ్చేసరికి సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకేనా, సో దాన్ని బట్టి ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు వచ్చినా సరే ఓకేనా, మీరు వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటే మీరు చదువుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఎల్డీసీ ఉందన్నమాట, ఎల్డీసీ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ కూడా అవ్వచ్చు. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు ఎల్డీసీ కూడా క్రాక్ చేయలేకపోతే మీరు ఆఫీసర్ అవ్వడానికి ఒక 20 years అవుతుంది అనమాట. వన్స్ 20 years అయ్యాక మీకు ప్రతి ఫెసిలిటీ వస్తుంది అనమాట. ఓకేనా, బంగ్లా కానీ, కారు కానీ, వాషర్ మ్యాన్ కానీ, కుక్ కానీ, వీళ్ళందరూ మీ ఇంట్లో మీరు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారనమాట. సో దట్స్ ఆల్ అనమాట. ఈ వీడియోలో నేను ప్రతిదీ నిజం చెప్పాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మరి మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.